చెప్పండి ఎవరు మీది? పెంచలపాడు. నీకు ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉన్నది? 5-6 సంవత్సరాలు సార్. బాగైందా? బాగైంది. ఏం చూసింటే బాగైంది? మాట చెప్పినారా? చెప్పు బాగుతుందని. బాగైతుందని చెప్పింటే బాగా చేశారు సార్. ఎవరు చెప్పినారు? యేసు స్వామి. ప్రభు ఏం బాగా చేసింది? నేనేమని చెప్పినాను నీకు? బాగైతే బాగైంది. నీకు అయ్యా నువ్వేం చూసింటే బాగైంది? దానికి మీరు చెప్పినందుకు యేసు ప్రభు బాగా చేసినావు. బాగా చేసినావు. ఏమన్నా ఏం చూసినావు? బూట్లు ఏం చూసినావు? బూట్లు చూసినాను. ఎవరు బూట్లు చూసినావు? మీకు చూసిన నా బూట్లు చూసిన కాళ్ళ నొప్పులని పోయినా. కాళ్ళ నొప్పులు తగ్గలేదు. యేసు ప్రభు నమస్కారం చెప్పు. యేసు ప్రభు నమస్కారం. యేసు ప్రభు నమస్కారం. నీకు చెప్పు. నాకు చూడబడిన సభ నీకు వెళ్ళి చూసినాను. వెంబడి బాగుంది. నీకు నీకు లేదు కదా? నాకు కూడా సరే నువ్వు పక్కకి రా. అంటే చూడలేదు సార్. అంతే. సుంకన్న. నా పేరు సుంకయ్య స్వామి. సుంకయ్య, నీకు నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి? నాకే సుమారుగా 6-7 ఏళ్ళు స్వామి. బాగున్నాయి కదా? ఇప్పుడు మేలే స్వామి. యేసు ప్రభు నమస్కారం. పెద్ద నువ్వురా. నీకు 20 ఏళ్ళ నుంచి అంటే కదా స్వామి. నొప్పులతో బాధపడుతున్నావు. ఇప్పుడు ఎవరు బాగా చేసినారు? యేసు ప్రభు. నేనేమని చెప్పింటే బాగైందా? నీకు ఎవరు బాగా చేసింది? మీరే. నేనేనా కాదా? యేసు ప్రభు బాగా చేసిన. యేసు ప్రభు నమస్కారం చెప్పు. నీకు చెవులు వినపడకుండా ఉండే కదా? బాగా వినపడుతుండే చెవులు? పడుతుంది. సరే రాత్రి వాడడానికి ఏం కాకుండా బాగుంటుంది. నువ్వు రా పెద్ద. నీకు నొప్పులన్నీ తగ్గిపోయినాయి కదా? ఏం పేరు నీ పేరు? సుంకన్న. యేసు ప్రభు బాగా చేసిన. నమస్కారం చెప్పు. యేసు ప్రభు నమస్కారం. మనకు అందరికి బాగైంది కాబట్టి మరి యేసు ప్రభు నమ్ముకోండి. ఆయన మన దేవుడు. మన తెలియక అందరూ ఒకటి అనుకుంటున్నారు. మీకు అందరికి బాగా చేసినా కదా? నొప్పులు అన్నీ పోయినాయి కదా? కాబట్టి యేసు ప్రభు ఒక్కడే మనకు అందరి దేవుడు. మరి ఆయన నమ్ముకోండి. ఆయనే మిమ్మల్ని దీవిస్తాడు. సరేనాయా? మీరందరూ చల్లగా ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తా.